అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. 2 రోజుల క్రితం గుంటూరు నగరంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతి, సాంకేతిక అంశాలపై సరైన అవగాహన లేకుండా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను రాజకీయ కోణంలో చూడడం సరైన కాదని స్పష్టం చేశారు. వాస్తవాలను తెలుసుకోకుండా చేసే ఆరోపణలు ప్రజల్లో అయోమయాన్ని పెంచుతాయని, అదే సమయంలో అభివృద్ధి ప్రక్రియకు ఆటంకంగా మారుతుందన్నారు. ఎంతో విశిష్టత కలిగినటువంటి శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణం పరిశీలించి ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 18 నెలల కాలంలో గుంటూరు నగర యొక్క విశిష్టతను కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల కూడా వ్యాపించేసేటువంటి విధంగా ఈరోజు కేంద్ర మంత్రిగా, స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగర పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా వారి దినచర్యల్లో భాగంగా ఉన్నటువంటి శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జ్ నిత్యం రద్దీగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటే, గత 5 సంవత్సరాల్లో ప్రజలు అరిచి గగ్గోలు పెట్టినా కూడా ఆ బ్రిడ్జ్ నిర్మాణం వైపు ప్రజలు ఆలోచించాలని చెప్తా ఉన్నా. ఇటువంటి చౌకబారు విమర్శలు చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అంబటి రాంబాబు గారికి సరికాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా గుంటూరు నగరంలో అనేక బ్రిడ్జీల నిర్మాణం, ఒక పక్కన ఇన్నర్ రింగ్ రోడ్లో అవసరమైనటువంటి ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, అలాగే సంజీవ్ నగర్కి సంబంధించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ముఖ్యంగా అరండల్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఇటువంటి అన్ని కూడా ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొని వచ్చి నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద అవాకులు చవాకులు పేలడం అంబటి రాంబాబు గారికి కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నగర అభివృద్ధికి కూటమి నాయకత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. మీరు రాబోయేటువంటి 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసి మీరు చెప్పినటువంటి విధంగా మిమ్మల్ని పూర్తిగా డమ్మీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా దీని మీద చర్చకు సిద్ధమంటే అంబటి రాంబాబు గారికి సవాల్ విసురుతా ఉన్నాం. మీరు ఎప్పుడైనా రండి, సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ మీ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి ఈ బ్రిడ్జ్ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతూ, ఇప్పటికైనా మీరు మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలను పక్కన పెట్టి ఈరోజు అభివృద్ధికి మీరందరూ కూడా అండగా తోడుగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.